నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన వేడుక నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డివి పలువురు నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ వెంకటేశ్వరరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభం కానున్న స్వచ్ఛదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అన్నారు. సార్ ఇటు చూడండి. సార్ సెప్టెంబర్ 17వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జెండావిష్కరణ జరిగింది. ఈ రోజు నుంచి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో 6 సంక్షేమ పథకాల్లో భాగంగా రేషన్ కార్డుల పంపిణీ కూడా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, అదేవిధంగా ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో కూడా ఈ రోజు నుంచి స్వచ్ఛదనం కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాన్ని దృష్టి పెట్టుకుని ప్రజాప్రతినిధులు, గౌరవ పార్టీ ప్రతినిధులు, గౌరవ అధికారులు అందరం కూడా సమక్షంగా పనిచేసి రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమంలో భాగస్వాములై అందరం కూడా స్వచ్ఛ తెలంగాణగా రూపొందించడమే కాకుండా ప్రతి లబ్ధిదారునికి ప్రతి ఒక్క పథకం అందించే విధంగా మా వంతు మేము సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన పేరుతో గ్రామాలన్నీ కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ పోతున్న ప్రభుత్వం మరి ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాం. మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాపాలన కార్యక్రమంతో పాటు పేరుతో సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదరిక నిర్మూలన కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినటువంటి
గొప్ప ప్రభుత్వంగా మరి పేరు తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనందరం కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా నిన్న కూడా చెప్తా ఉన్నారు, సంక్షేమ పథకాల్లో గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇవ్వనటువంటి ఇందిరమ్మ ఇల్లుతో పాటు రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. ప్రజలు కూడా అధైర్యపడద్దు. గత ప్రభుత్వాల్లాగా ప్రజల్ని ఓటు ద్వారా వాడుకొని గద్దెనెక్కి వదిలేసిన పరిస్థితి ప్రభుత్వాన్ని కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికి కూడా నష్టం జరిగే పరిస్థితి ఉండదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఆఫీసులో మరి జెండా ఆవిష్కరణలు తీసుకునే కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.